తనపై లేని అపవాదులు వేస్తున్నందువల్లే కాంగ్రెస్ అభ్యర్థిపై కొన్నిసార్లు వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వచ్చిందని బీజేపీ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి ఆరూరి రమేష్ అన్నారు. తాను గెలిస్తే వివిధ సంక్షేమ కార్యక్రమాలతో పాటు మామునూరు ఎయిర్పోర్టు పునరుద్ధరణ కార్యక్రమం వెంటనే జరుగుతుందని ఆరూరి రమేష్ పేర్కొన్నారు. మంగళవారం ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శులు నాగరాజు, సదయ్య, కోశాధికారి అమర్, యూనియన్ నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆరూరి రమేష్ తన మేనిఫెస్టో గురించి, బీజేపీ విధానాల గురించి మాట్లాడారు. మరి రేపటి తరాల భవిష్యత్తు కోసం మీ అవకాశం ఇస్తే, మీరు ఆశీర్వదిస్తే మోడీ గారి సహకారంతో ఈ వరంగల్ పార్లమెంట్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి పేదల సంక్షేమం మోడీ గారి నాయకత్వంలో నేరుగా పేదవాడికి అందించే బాధ్యత నేను తీసుకుంటాను. మరి అనేక సంవత్సరాల మన నగర అభివృద్ధిలో మరి గతంలో ఇక్కడ మంత్రిగా చేసిన శ్రీహరి గారు ఈనాటి ప్రచారంలో ఆనాటి మాటలు, ఆనాడు బ్రహ్మాండంగా వరంగల్ మహానగరం అభివృద్ధి చెందింది, మేము బ్రహ్మాండంగా అభివృద్ధి చేసినామని చాలా గొప్పలు చెప్పుకున్నారు. మరి ఈనాటి ప్రచారంలో వరంగల్ వెనకబడిపోయింది, మరి నా బిడ్డను ఆశీర్వదిస్తే బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం, అండర్ డ్రైనేజ్ నిర్మాణం చేస్తామని మాట్లాడుతున్నారు. 20 సంవత్సరాలుగా అభివృద్ధి చేయని మంత్రిగా అభివృద్ధి చేయని నువ్వు మరి రేపు ఏ విధంగా అభివృద్ధి చేస్తావో కూడా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. మరి కాంగ్రెస్ పార్టీ మరి వారి అభ్యర్థి గెలుపు కోసం ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో, ఏ విధంగా మరి భారతీయ జనతా పార్టీని బదనాం చేస్తున్నారో, బట్టగాల్సి మీదేస్తున్నారో, మరి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని నాపైన వ్యక్తిగతంగా కూడా దాడి చేస్తున్నారో మరి ప్రజలు గమనిస్తున్నారు, చూస్తున్నారు. మరి మాట్లాడే ముందు మరి శ్రీహరి గారు ఏందో తెలుసుకోవాలి, శ్రీహరి గారి చరిత్ర కూడా తెలుసుకోవాలి. అది మీ అందరికీ తెలిసిన అంశమే. ఈరోజు రాజకీయ అవకాశాల కోసం ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఉపాధ్యాయుడికి రాజీనామా చేసి మున్సిపల్ చైర్మన్గా నిలబడి ఓటమి చెంది బతుకు జీవితంలో మరి మిత్రుల సహకారం, పార్టీ సహకారంతో ముందుకు పోయి మరి 94లో అప్పటి రాజయ్య ఎమ్మెల్యే స్టేషన్ గన్పూర్ ఉండే, మరి అప్పటి రాజయ్య సీటును కబ్జా చేయడానికి మరి గన్పూర్ వచ్చి అక్కడ నిలబడి నీ రాజకీయ ప్రస్థానం మొదలైనప్పుడు నీ చరిత్ర ఏమిటి, మరి ఈరోజు ఇన్ని పర్యాయాలు మంత్రిగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా, డిప్యూటీ సీఎంగా ఇన్ని ఎన్నికలు ఫేస్ చేసిన నువ్వు మరి ఇప్పుడున్న ఆస్తులేందో ఒకసారి ఆలోచించుకోవాలి. నేను 91లోనే నేను వృత్తిపరంగా కాంట్రాక్టర్ని, వ్యాపారవేత్తని, మరి అంచెలంచెలుగా ఎదిగి మరి వ్యాపారంలో స్థిరపడి ప్రజాసేవ కోసం రాజకీయాలకు వచ్చి మరి రాజకీయంలో రూపాయి ఖర్చు పెట్టి మా క్యాడర్ని కానీ, ప్రజల ఆపద సంపదలో కానీ మా నియోజకవర్గ ప్రజలు నన్ను నిండు మనసుతో 2 పర్యాయాలు ఆశీర్వదిస్తే ప్రజల మధ్యలో ఉండి మా తండ్రి గారి పేర ఆరూరి గట్టుమల్లు మెమోరియల్ ఫౌండేషన్ పేర అనేక సేవా కార్యక్రమాలు చేసినాం. ఊసరవెల్లి కంటే స్పీడ్గా రంగులు మార్చే నీవు అనేక హామీలు, వాగ్దానాలు, అనేక పార్టీలు మారి అనేక మంది దళితుల్ని తొక్కి మరి ఆ రోజు దళిత దొరగా పేరు తెచ్చుకున్న నువ్వు మంత్రిగా స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మరి అనేక మంది పేద బిడ్డలని మరి ఎన్కౌంటర్ల పేరు ఆ రోజు ఏం జరిగిందో మీ అందరికీ తెలుసు. మరి ఆ రోజు దళిత దొరగా పేరు పొందిన నువ్వు ఈరోజు ఒక దళిత బిడ్డల్ని వివిధ రాజకీయ పార్టీల్లో తొక్కి బయటికి పంపి మరి 30 ఏళ్ళు ఎస్సీ రిజర్వేషన్ ఎంజాయ్ చేసి మళ్ళా 30 ఏళ్ళ కోసం మరి నీ బిడ్డను తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నావని ప్రజలు గమనిస్తున్నారు. మరి నువ్వు సీఎం గారు వస్తున్నారంటేనే ఇక్కడ ఏం జరుగుతుందో అర్థమవుతున్నది. మరి విత్ ఇన్ పార్టీలో కూడా భయం మొదలైంది. మరి శ్రీహరి గారు మరి టీడీపీలో
అప్పుడున్న వితిన్ పార్టీల వాళ్ళని తొక్కిండు, టీఆర్ఎస్లో డిప్యూటీ సీఎం పదవి గుంజుకున్నాడు, అక్కడ ఉన్న దళితులను తొక్కిండు. మరి కాంగ్రెస్లో కూడా రేపు గదే పరిస్థితి జరుగుతానే భయం కూడా మొదలైంది. అది మంత్రులకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, పార్టీ క్యాడర్ కావచ్చు. మరి అందుకనే ఆ భయంతో మరి పార్టీ వాళ్ళు చేస్తున్నారా లేదా అని మరి ఎన్నిసార్లు ముఖ్యమంత్రి వచ్చినా ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు. మోడీ గారిని ఆశీర్వదించాలి, మోడీ గారిని ప్రధాని చేయాలి. మరి బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మేము ఫస్ట్ రోజే చెప్పాం, శ్రీహరి కూతురుగా మరి నజీర్ గారితో పెళ్ళి జరిగింది, వారి అత్తగారు గుంటూరు. మరి నేను ఇక్కడ పక్కా లోకల్, మాది వరంగల్, ఉప్పుగల్ గ్రామం, జఫర్గఢ్ మండల్. మరి నేను ప్రత్యేకంగా నేను గల్లగుద్ది చెప్పడం జరిగింది. మరి మీ అత్తగారు ఊరు అదే అని చెప్పడం జరిగింది. సుధీర్ బీఆర్ఎస్ అభ్యర్థి, కరీంనగర్ పార్లమెంట్కి సంబంధించిన వ్యక్తి. మరి దయచేసి విఘ్నులు, విద్యావంతులు, ఈ వరంగల్ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు, మేధావులు, కార్మికులు, కర్షకులు మీరు ఆలోచించండి. పక్కా లోకల్, పక్కా ఈ దళిత బిడ్డను మీరు ఆశీర్వదించాలని నేను ప్రత్యేకంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం.